ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పేరు పలకటానికి కూడా జగన్కు ఇష్టపడటం లేదన్నారు. అందుకే వింత పేరును తీసుకొచ్చారని చెప్పారు. మావిగన్ అని పేరు పెట్టాలనటం ద్వేషానికి పరాకాష్ట అని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై జగన్ వైఖరి మారదని స్పష్టమైందని, మా రాజధాని అమరావతి అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు నాయుడు అన్నారు. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి పేరు పలకటానికి కూడా జగన్ ఇష్టపడటం లేదన్నారు. అందుకే వింత పేరును తీసుకొచ్చారని చెప్పారు. మావిగన్ అని పేరు పెట్టాలనటం ద్వేషానికి పరాకాష్ట అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిపై జగన్ వైఖరి మారదని స్పష్టమైందని, మా రాజధాని అమరావతి అనే భావన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు నాయుడు అన్నారు. బిల్లు ఆమోదించి చేయూత ఇచ్చిన కేంద్రానికి ధన్యవాదాలని, సాయంత్రం గ్రామాల్లో పండుగల కార్యక్రమాలు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ఆమోదానికి తెలిపిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక జగన్ పై కూడా విమర్శలు గుప్పించారు. జగన్ అమరావతి రాజధాని అనటానికి ఇష్టపడలేదని, మావిగన్ అనే పేరు కొత్తగా తెరపైకి తీసుకొచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సతీష్, ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ రోజు సీఎం చంద్రబాబు ఉద్దండరాయనిపాలెం ప్రాంతం ఏదైతే ఉందో ఉద్దండరాయనిపాలెం ప్రాంతాన్ని అయితే సీఎం చంద్రబాబు అయితే పరిశీలించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించి నేడు ఏదైతే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నాయకులందరినీ కూడా నాయకులను కూడా అంటే తీసుకెళ్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి నేడు రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉద్దండరాయనిపాలెంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలించాలని భావిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు అమరావతికి సంబంధించిన రాజధాని రైతులు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వారి మాటల్లో ఎలా ఉందనేది తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అమరావతి రాజధాని ప్రాంతం గత ఐదేళ్లు ఏదైతే విధ్వంస పాలన జరిగిందో ఆ విధ్వంస పాలనకు సంబంధించి ఎన్నో అవమానాలు, ఎన్నో లాఠీ చార్జీలు, ఏదైతే మీద ఎన్నో విధ్వంసకరంగా జరిగిన కోణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ రోజు జరుగుతున్న ఏదైతే ఉందో అమరావతి బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఈరోజు నిన్న పాస్ అయింది. పార్లమెంట్లో నేడు రాజ్యసభలో కూడా పాస్ అవబోతుంది. దీన్ని ఎలా చూస్తారు? జై అమరావతి, జై హో అమరావతి. మాకు జగన్ చూపించిన పరిపాలన అయితే చెప్పడానికి కూడా అలింగానంత నరకం చూపించాడు మాకు. ఈ పిల్లు మాత్రం చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, జగన్ అనేది అసలు పేరు మాట్లాడడానికి కూడా ఆడవాళ్ళకి భయంకరంగా ఉన్నాడు. వాడు మాత్రం 5 ఏళ్ళు నరకం చూపించాడు మాకు. ఈ పార్లమెంటుకిను లోక్సభలో ఇదైతే మా అమరావతి చాలా ఉద్యమం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. జగన్ ఆడవాళ్ళని ఏ రకంగా హింసించకూడదో ఆ రకంగా హింసించి మరీ దారుణంగా చేశాడు. ఇప్పుడు కూడా సైకోలాగా మాట్లాడుతున్నాడు. మాకైతే చాలా ఇదిగా ఉందండి. జై అమరావతి, జై హో అమరావతి. రైట్, ప్రస్తుతం మనతో పాటు మరో అమరావతి రాజధాని మహిళలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏంటి అమరావతి రాజధానికి సంబంధించిన బిల్ ఏదైతే ఉందో పార్లమెంట్లో నిన్న పాస్ అయింది, ఈరోజు రాజ్యసభలో కూడా పాస్ అవుతుంది. అయితే దీన్ని మీకు ఎలా అనిపిస్తుంది? జై అమరావతి, జై హో అమరావతి. ఇంకా జగన్ గారు ఏమంటున్నారంటే, అసెంబ్లీలో మీరు చేస్తే మళ్ళీ నేను చేయలేనా, నేను వచ్చి మళ్ళీ బిల్లు పెడతాను, బిల్లు చేస్తానంటాడు. 5 ఏళ్ళు అసలు మాకు ఏవి చట్టపరంగా ఏమి చెయ్యకపోయినా కూడా నువ్వు వచ్చి 5 ఏళ్ళు ఇంచి కూడా కదిలించలేకపోయావు.
ఇప్పుడు మళ్ళీ వచ్చి నువ్వు అసెంబ్లీలో బిల్లు పెడతావు, అది అయ్యేదేనా? నీకు సైకోగా చేస్తాడు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి. నిన్నైతే మెంటల్ హాస్పిటల్లో, మామూలు మెంటల్ హాస్పిటల్లో కూడా నీకు పనికిరావు. నువ్వు సైకాలజిస్ట్ కూడా చిన్న వాళ్ళు నీకు అసలు పనికిరారు. పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్ కావాలి నేను చెయ్యాలంటే. అలాంటి వాడివి నువ్వు మమ్మల్ని ఉద్యమం చేసేటప్పుడు మనల్ని ఎన్ని మాటలు అన్నావు. గొలుసులు వేసుకున్నారు, చీర కట్టుకున్నారంటే మీ భార్య గొలుసులు వేసుకోదా, చీర కట్టుకోరా? మీ ఆడవాళ్ళు ఏం కట్టుకోరా? మాకు అసలు ఆస్తులు లేవా? మాయేగా మేము ఇచ్చాము. ఆ రోజు అడగగానే మేము ఇచ్చాము, మాకున్న ఆస్తులు మేము ఇచ్చేసాం. మేము ప్రభుత్వాన్ని నమ్మే ఇచ్చాము. ఆ రోజు ప్రభుత్వాన్ని నమ్మాము, చంద్రబాబు గారిని నమ్మాము, ఇచ్చాము. ఇచ్చినందుకు మాకు అప్పుడు ఆయన 4 ఏళ్ళు బాగానే చేశాడు. నువ్వు వచ్చావు, మమ్మల్ని తీసుకొచ్చి 3 రాజధానులు అన్నావు, కూర్చోబెట్టావు. మమ్మల్ని నానా హింసలు పెట్టావు 5 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈ పార్లమెంట్లో బిల్లు పెడితే విజయవాడ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటావు. నీకు మైండ్ పోయిందా? మావిగన్ అంటావు. మావిగన్ అంటే ఏంటి అసలు? నువ్వు మావిగన్నా, నీ బొందగన్నా, నువ్వు చేసేది లేదు, చచ్చేది లేదు. నీ వల్ల అయితే అసలు కాదు. నువ్వు చెబుతున్నావు చేయలేరు, ఇది అయ్యేది కాదు, చచ్చేది కాదు. మేము చెబుతున్నావు నువ్వు చేయలేవు, సావలేవు, ఊరక మాటలు మాట్లాడతావు అంతే. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు మరి కొందరైతే అమరావతి రాజధాని రైతులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏంటి అమరావతి రాజధానికి సంబంధించి బిల్ పాస్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? అమరావతిని చట్టబద్ధత కల్పించినందుకు మేము సంతోషపరుస్తున్నామండి. రైతులుగా, మేము భూములు ఇచ్చిన రైతులుగా. అంటే ఎలా అంటే దీనికి జగన్ ఇప్పుడు ప్రస్తుతం మరొక మావిగన్ అనే పేరుతో ముందుకు వస్తున్నారు. అంటే వేరే ఇంకొక ఆలోచనతో ముందుకు రాబోతుంది. అంటే దాన్ని ఎలా చూడాలంటే రాష్ట్ర ప్రజలు అందరూ రాజధానికి సంబంధించి ఏమీ చేతకాక మాట్లాడటమేనండి. అదంతా 11 రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒప్పుకున్న దానికి ఈయన ఒక్కడు వ్యతిరేకంగా చెప్తున్నారండి సభలో. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈయన ఎంతటి పనితనం అయింది. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే అమరావతి రాజధానిలో అయితే ప్రస్తుతం అమరావతి రాజధానికి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు అమరావతి రాజధాని రైతులు మరి కొందరైతే ఉన్నారు మనతో పాటు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ చెప్పండి, అమరావతి రాజధానికి సంబంధించి ఈ పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. ఈ పాస్ అయిన దానికి ఎలా అనిపిస్తున్నారు రాజధాని రైతులుగా? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. రాజధాని బిల్లు పాస్ అయినందుకు మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చేసిన అరాచకానికి, అరిష్టానికి, జగన్ గారు పెట్టిన బాధలకి మేమెంతో ఈరోజు ఆ బాధలన్నీ మర్చిపోయేది చాలా సంతోషంగా ఉన్నాం. ఈ కృతజ్ఞత తెలియజేయటం కోసం మేము హ్యాపీగా మీ ద్వారా మోడీ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నామండి. హ్యాపీ అండి, మేమంతా చాలా హ్యాపీ. రైట్, మనతో పాటు మరో రాజధాని రైతు పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి అమరావతి రాజధానిది బిల్ పాస్ అయింది. బిల్ పాస్ అయినా సరే ఈరోజు రాజ్యసభలో కూడా బిల్ పాస్ అవుతుంది. అయితే నిన్న జగన్ ఒక మావిగన్ అనే పేరుతో ముందుకు వస్తామని చెప్పని అంటున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఆ మావిగన్ అనేదాన్ని అసలు మనం ప్రస్తావించడం కూడా పెద్ద తప్పు అని. ఆ ప్రతిపక్షం కూడా లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిరాకరించినటువంటి వాడి మాట మనం లెక్కలో తీసుకోవడం అనేది అసలు మంది కూడా తప్పే. అతన్ని ఎప్పుడూ మర్చిపోవాలి, వదిలిపెట్టేయాలి అంతే. ఇది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో ఇంత మెజారిటీ సభ్యుల్ని గెలిపించుకొని ఈనాడు ఈ పనికి ప్రయత్నం చేశారంటే వాళ్ళ ముగ్గురు కృషి, వాళ్ళ తర్వాత రాజధాని మహిళల శ్రమ ఇవన్నీ ఒకరోజు కలిసి వచ్చింది. ముఖ్యంగా నిన్న ఏంటంటే ఏప్రిల్ 1 ఈ పని జరగటం అనేది అయ్యప్ప స్వామి పుట్టినరోజు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇది మనకి పార్లమెంట్లో బిల్లు పాస్ అవటం. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. దీని మీద మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక ముందట ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ప్రధానమంత్రి గారికి కానివ్వండి, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బాధ్యతలు పెరుగుతాయి. ఎందుకంటే 35,000 ఎకరాలు రాజధాని రైతులు నిస్వార్థంగా త్యాగం చేశారు. అటువంటి వాళ్ళని ఇక ముందు జరిగే పనుల్లో వాళ్ళని కూడా వాళ్ళకు ఉన్నటువంటి బాధలు, అన్ని ఇబ్బందులు ఏమీ లేకుండా తీర్చి వాళ్ళు సంతృప్తిగా ఉంచడం అనేటటువంటిది ఈ ముగ్గురు నాయకుల పని. చాలా సంతోషం.
రాజధాని వెలుగొందుతుందండి, అజరామరంగా నిలుస్తుంది. మేము ఎప్పటి నుంచో ఉద్యమం చేసిన రోజు నుంచి చెప్తున్నాం, అమరావతికి ఏకైక శాశ్వత రాజధాని అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ కని మేము మొదటి నుంచి నమ్ముతున్నాం. ఆ నమ్మకాన్ని ఈరోజు పార్లమెంట్ సాక్షిగా నిలబెట్టారు. ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుంది. అమరావతికి చట్టబద్ధత కలుగుతుంది. ఇంకా ఏ ప్రభుత్వాలు కాదు, వాళ్ళ తాతలు దిగి వచ్చినా కానీ రాజధానిని ఏం చేయలేరు. నిన్నటి నుంచి జగన్ గారు మాట్లాడిన పిచ్చి ప్రేలాపనకి, పిచ్చి వాగుడికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు సైతం చూస్తున్నాం సోషల్ మీడియాలో. వాళ్ళ కార్యకర్తలు కూడా సిగ్గుపడుతున్నారు. ఏమని చెప్పుకోవాలి, మేము రాజధాని పేరుని మావిగన్ అని ఎలా చెప్పుకోమంటావు జగన్ అన్న అని చెప్పి జగన్ని ట్యాగ్ చేసి మరి వాళ్ళు పోస్టులు పెడుతుంటే మేము చూస్తున్నాము. అలాంటి పిచ్చి వ్యక్తిని జనం మధ్యలో, ప్రజల మధ్యలో